చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు, కాలగణనలో దక్షిణాయనం యొక్క ప్రత్యేకత ఏంటి? దక్షిణాయన పుణ్యకాలంలో ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి? కాలం అనంతమైంది. ఈ అనంతమైన కాలంలో మహాయుగం, యుగం, కల్పము, మన్వంతరము ఇట్లా కొన్ని భాగాలు చేశారు. ఆ భాగాలు చెయ్యగా చిట్ట చివరికి వచ్చింది ఏదయ్యా అంటే సంవత్సరం. ఒక సంవత్సరాన్ని కూడా 2 భాగాలుగా చేశారు. ఒకటి ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఈ దక్షిణాయనం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మీ ప్రశ్న. దక్షిణ పురాణ గాథలను అనుసరించి ఉత్తరాయణంలో భగవంతుడు మెలకువగా ఉంటాడు అని, దేవతలంతా నిదుర నుంచి లేస్తారు అని, భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఏ కర్మలు చేసినా ఎవరిని అనుసరించి చేస్తారు అంటే దేవతలను అనుసరించి చేస్తారు. వాళ్ళ కోరికలు తీరాలి అంటే దేవతల ద్వారానే. ఆ దేవతలకు కూడా ఏ విధంగా మనం చేస్తే అందుతాయి అంటే యజ్ఞయాగాది క్రతువుల ద్వారా అందుతాయి. ఆ క్రతువులు చేస్తే వాళ్లకు అందాలి అంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మనం చేస్తే అవి అందేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అందిన వాళ్లకు చేరతాయి, కానీ ఎప్పటికి చూస్తారు వాళ్ళు దాన్ని? మనం ఇంట్లో లేము, ఊరు వెళ్ళాము, కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ వాడు తీసుకొచ్చి ఆ పక్క వాళ్ళకో ఎదురుకుండా వాళ్ళకో ఇస్తాడు. ఎప్పుడు అందుకోగలుగుతాం మనం? ఊరి నుంచి వచ్చిన తర్వాత అందుకోగలుగుతాం. అలాగే దేవతలు కూడా మనం ఏ కోరికతో ఈ కర్మను చేశామో ఆ కోరికను మనకు తీర్చాలి అంటే ఉత్తరాయణం వస్తే కానీ వాళ్ళు నిదుర లేవరు. అందుకనే ఉత్తరాయణం, ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మనకు పురాణ గాథల ద్వారా ఉన్నది. ఆ ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పటి నుంచి దేవుడు మెలకువలోకి వస్తాడు, భగవంతుడు లేస్తాడు అని. దాన్నే ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఈ దక్షిణాయన ప్రారంభాన్ని శయన ఏకాదశి అని అంటారు. ఆ శయన ఏకాదశి అంటే పడుకుని ఉంటాడు ఆయన. ఇక వాళ్ళు లేవరు. ఎంతకాలం లేవరు అంటే 6 నెలల కాలం. కనుక ఈ 6 నెలల కాలము దక్షిణాయనం, ఒక 6 నెలల కాలము ఉత్తరాయణం. ఈ దక్షిణాయనంలో ఏ విధమైనటువంటి పుణ్యకర్మలు చేసినా ఆ పుణ్యకర్మల వల్ల మనకు ఆలస్యంగా ఫలితాన్ని అందుతుంది. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక అయినట్లయితే, ఉత్తరాయణం వచ్చిన తర్వాత అయినట్లయితే ఇమీడియట్గా వెంటనే క్షిప్రమేవ అంటారు, ఆ పని మనకు జరుగుతుంది. కనుక దక్షిణాయనంలో సత్క్రతువులేవి చేయడానికి పెద్దలు అంగీకరించరు. రెండవది, పితృయోగమైనటువంటి తిథులన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే దక్షిణాయనంలో వస్తాయి. దేవతాయోగమైనటువంటి కర్మలన్నీ కూడా ఉత్తరాయణంలో వస్తాయి. కనుక దక్షిణాయనంలో మనం పితృదేవ కర్మలు ఏవైతే చేస్తామో దానివల్ల ఆ పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకు అప్పటికప్పుడు లభిస్తుంది. ఈ దక్షిణాయనం అంతా కూడా పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. వాళ్ళ నుంచి మనకు ఆశీర్వచనం, ప్రత్యేకించి పితృదేవతల ఆశీర్వచనం కనుక ఉన్నట్లయితే వంశము అభివృద్ధి చెందుతుంది, కలిగిన వంశం ఉన్నత స్థితికి చేరుతుంది అని 2 వాక్యాలు చెప్పబడినాయి. దేవీ భాగవతంలో ఉన్నతమైన స్థితిని చేరతారు ఉన్నటువంటి సంతానం. ఒకవేళ సంతానం లేకపోతే సంతానం కలగటానికి మనం ఏం చేయాలి? సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగవలసిన ఆవశ్యకత లేదు. వాస్తవానికి వేదమే చెప్పింది. ఆ పని చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ శారీరకమైన లోపం ఉన్నా పితృదేవతల ఆశీర్వచనం వల్ల ఆ శారీరక లోపము సరిచేయబడి వాళ్లకు సంతానం కలిగే అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. అందువల్ల ఆ దక్షిణాయనం అనేటువంటిది
పితృదేవతలకు చాలా ప్రీతికరమైనటువంటిది. ఆ సమయంలో పితృదేవ కర్మలన్నీ కనుక మనం యథావిధిగా కనుక చేసినట్లయితే దానివల్ల దివ్యమైన ఫలితాన్ని మనం పొందుతాం. గురుగారికి మరో సందేహం, పరీక్షిత్తు మహారాజును కలిపురుషుడు కలవటానికి వచ్చాడు, కానీ ఆ సమయంలో పరీక్షిత్తు మహారాజు కలిపురుషుని ఎందుకు సంహరించలేదు? కలిపురుషుణ్ణి సంహరించకపోవడమే న్యాయమైన విషయం. పరీక్షిత్తు చాలా గొప్ప పని చేశాడు సంహరించకుండా. కారణం ఏమంటే ఒక్కొక్క యుగానికి ఆ యుగ పురుషుడు అని చెప్పారు. కృతయుగ పురుషుడు ధర్మం 4 పాదాలతో నడిచినప్పుడు, త్రేతాయుగ పురుషుడు ఆ ఉన్న 4 పాదములలో ఒక పాదం అధర్మంగా మారింది, ఒక పాదం పోయింది అని చెబుతారు. పోలేదు, 4 పాదాలు ఉంటేనే నిలబడుతుంది ఏదైనా. అందులో ఉన్న 4 పాదాల్లో ఒక పాదం అధర్మంగా మారింది, 3 పాదాలు ధర్మంగా ఉన్నది. ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఇంకొక పాదం కూడా అధర్మంగా మారింది. 2 పాదాలు అధర్మంగా ఉన్నది, 2 పాదాలు ధర్మంగా ఉన్నది. కలియుగం వచ్చేటప్పటికి ఇంకొక పాదం కూడా అధర్మంగా మారింది, ఒక్క పాదం మాత్రమే ధర్మంగా ఉన్నది. 4 పాదాలు ఉన్నాయి, 3 పాదాలు అధర్మం, ఒక్క పాదం ధర్మం. కనుక కలిపురుషుణ్ణి నిగ్రహిస్తే సంహరిస్తే బాగుంటుంది కదా అని లోకంలో అనిపిస్తుంది. కానీ కృతయుగంలో తపస్సు చేస్తే కానీ తరించే అవకాశం లేదు కృతయుగంలో. అదే త్రేతాయుగానికి వస్తే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే కానీ తరించేటువంటి అవకాశం లేదు. ద్వాపర యుగానికి వస్తే ధ్యానము, యోగ సాధన అటువంటివి చేస్తే కానీ తరించే అవకాశం లేదు. కానీ కలియుగంలో కలవు కేశవ కీర్తనాత్ అని చెప్పబడింది. కలవు స్మరణాన్ ముక్తి. ఏ యుగమైనప్పటికీ జన్మించినటువంటి జీవుడికి పరమావధి ఒక్కటే. ఆ జీవుడు ఏం పొందాలి అంటే మోక్షమును పొందవలే. అది కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. పుట్టినటువంటి మానవుడు దేన్ని పొందాలి అంటే మోక్షమును పొందాలి. మోక్షాన్ని పొందడం కోసం కృతయుగంలో ఏం చేయాలి? తపస్సు చేస్తే కానీ వాడు మోక్షాన్ని పొందలేడు. కలియుగంలో ఉన్న మనం తపస్సు చేయగలమా? చేయలేం. భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటలైతే మళ్ళీ ఏమన్నా స్నాక్స్ ఉన్నాయా అనే ఆలోచన వస్తుంది. ఈ మధ్యలో ఆ టీవీ ముందు కూర్చుంటాం, అనేకమైనవి చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తూ ఉంటాం, లేదా అనేక రకాలైన పుస్తకాలు చదువుతూ ఉంటాం, ఏవో ఎవరో వస్తే మాట్లాడుతూ ఉంటాం. కూర్చుని తపస్సు చేసే అవకాశం, ఒకవేళ పూజకు కూర్చున్నా సెల్ ఫోన్ మోగంగానే దాన్ని పట్టుకుని మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తాం, అంతే తప్ప మొదలుపెట్టి చెయ్యం. అటువంటి స్థితిలో తపస్సు ఏం చేస్తాం? మనం చెయ్యలేం. పోనీ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఈ యజ్ఞయాగాది క్రతువులు ఏమైనా పరిపూర్ణంగా చేయగలమా అంటే అవి చేయలేం. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, జరుగుతున్నదంటే జరుగుతున్నది, అంతే తప్ప ఖచ్చితంగా యజ్ఞాన్ని ఎలా చేయాలో అలా చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడా ఈ కలియుగంలో కనపట్టలేదు. అంత డబ్బు కూడా ఖర్చు పెట్టలేము. కనుక యజ్ఞయాగాది క్రతువులు చేయలేం, తపస్సు ఎటు చేయలేం. పోనీ ద్వాపర యుగంలో వాళ్ళు చేసినట్టుగా యోగ సాధన చేస్తామా, ధ్యానం చేస్తామా అంటే ఇవాళ రేపు యోగా డే అని పెట్టి కూడా యోగా దినోత్సవాలు జరుగుతున్నాయి కదా, వాటి వల్ల నడుము నొప్పులు తగ్గుతాయి, తలనొప్పి తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అని చెబుతున్నారే కానీ అసలు యోగ సాధన యొక్క పరమావధి ఏమిటి అనేది అర్థం చేసుకోవటం లేదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచన మంచిగా ఉంటుంది, ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ యోగ సాధన వల్ల ఎక్కడికి చేరుకోవాలి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. యోగము అంటేనే కలయిక. ఎవరితో కలయిక? మోక్షంతో కలయిక. అది పొందటం కోసం చేయాలి యోగ సాధన. అట్లా చేయగలమా అంటే చేయలేము. అందువల్ల భగవంతుడు ఈ కలియుగంలో ఓ దివ్యమైనటువంటి అవకాశాన్ని మనకిచ్చాడు. ఏమిటి అవకాశం అంటే కలవు కేశవ కీర్తనాత్. కేవలం
భగవన్నామస్మరణ చేస్తే చాలు, వాడు మోక్షాన్ని పొందుతాడు. ఎలా చెయ్యాలో అలా చేస్తే. నామమే ఇహపర సాధనమని నమ్మవే వర దాశరథి నామమే. ఆ భగవంతుని యొక్క నామాన్ని చేస్తే చాలు, ఇంకేం చేయాలి. అంత గొప్పది కలియుగం. కనుకనే అంత గొప్పదైన విశేషం కృతయుగంలో లేనిది, త్రేతాయుగంలో లేనిది, ద్వాపర యుగంలో కూడా లేనటువంటి దివ్యమైనటువంటి అవకాశం ఈ కలిపురుషుని వల్ల ఈ యుగంలో కలుగుతోంది. కనుక అతన్ని సంహరిస్తే ఈ అవకాశం కాస్త పోతుంది కదా, అందుకోసమని సంహరించలేదు, నిగ్రహించాడు. నువ్వు ఇక్కడిని ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పాడు, కానీ సంహరించలే. అది పరీక్షిత్తు సంహరించకపోవడానికి కారణం అది. గురుగారు, మతం, ధర్మం, సంప్రదాయం, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి? ఈ మూడు ఒకటైనా వేరువేరా? వ్రతం, ధర్మం, సంప్రదాయం. సాంప్రదాయం అనే పదం తప్పు. సంప్రదాయం, సమ్యక్ ప్రదాయం, సంప్రదాయం. అయితే ఈ మూడు చాలా చాలా తేడా కలిగినటువంటి. వ్రతము అంటే ఒక నియమాన్ని అనుసరించి మనం చేసేటువంటి కర్మ వదలకుండా పరిపూర్ణమయ్యేదాకా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని వ్రతము అని అంటాం. ఆ వ్రతాన్ని మన ఇష్టం, చేస్తే చేస్తాం, లేకపోతే లేదు. మనకు ఓపిక ఉండి చేద్దాము అనుకుంటే దానికి చేయడానికి కావలసినటువంటి అవకాశాలు మనకు ఉంటే మనం చేయగలుగుతాం. చెయ్యకపోయినంత మాత్రం చేత మనకు కలిగే నష్టమేమీ లేదు. అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. దాన్ని వ్రతము అని అంటాం. కాకపోతే దాన్ని నియమంగా మాత్రం తప్పకుండా చేయాలి. ఏకాదశి వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో అలా చేస్తూ ఉండడమే ఆ వ్రతం యొక్క లక్షణం. దాన్ని మానకూడదు, మానకుండా చేస్తూ ఉండడం అది వ్రతం. ధర్మం తప్పక చేసి తీరవలసింది. వ్రతాన్ని చేసినా చెయ్యకపోయినా ఇబ్బంది లేదు. ఏకాదశి ఉపవాసం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఉండకపోతే, ఉంటే వచ్చేటువంటిది పుణ్యం ఉన్నది. కానీ ధర్మం ఉన్నదే ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. ప్రతి మనిషి ధర్మాచరణ చేసి తీరవలసిందే. అందులో ఏమాత్రం అమెండ్మెంట్ లేదు. ఇదిగో ఈ ధర్మాన్ని చేయకుండా ఉండవచ్చా, ఈ ధర్మాన్ని కాకుండా ఉండవచ్చా, దీన్ని తప్పించవచ్చా, పొరపాటును కూడా తప్పించే అవకాశం లేదు. ఖచ్చితంగా పంచ ఉషకాలంలో తెల్లవారుజామున లేవవలే, అది ధర్మం. ఆ పని చేసి తీరాలి. ఒకవేళ చేయకపోతే దానికి సంబంధించిన నష్టాన్ని మనం అనుభవిస్తాం. వ్రతం చేయకపోతే నష్టమేం లేదు. కనుక దానికి దీనికి అంత తేడా ఉన్నది. ఇక సంప్రదాయం అన్నారు. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. అందరికీ ఒకే సంప్రదాయం కలిపి ఒకటి ఉంటుంది. ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. ఒక్కొక్క వంశం వాళ్ళు ఆ చిన్నపిల్లవాడు కలిగితే వాడికి 3వ సంవత్సరం వస్తే పుట్టు వెంట్రుకలు తీయాలి. మేము వేములవాడ వెళ్ళి తీసుకుంటామండి, అది మా సంప్రదాయం అంటారు. వెళతారు. కొంతమంది మేము తిరుపతి వెడతామండి అంటారు. కొన్ని వంశాలు వాళ్ళు మేము మోపిదేవి పెడతామండి అంటారు. ఇదిగో మేము ఈ వయస్సులోనే చెవులు కుట్టిస్తామండి, మా వంశానికి అది అలవాటు, మా ఇంట్లో అది అలవాటు. ఇది సంప్రదాయం. వాళ్ళ అలవాటును అనుసరించి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాః అని సూత్రం. తన వంశంలో ఉన్న పెద్దవాళ్ళు దేన్ని ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు ఆచరించటం, ఇది సంప్రదాయం. ధర్మం అనేది తప్పక చేసి తీరవలసింది. వ్రతము అనబడేటువంటిది ఒక పద్ధతిని అనుసరించి చేసుకోవాలి. చేస్తే ఫలితాన్ని పొందుతాం, చెయ్యకపోతే నిష్ఫలితమే తప్ప నష్టమేమీ లేదు. అటువంటిది ఈ 3 కూడా. ఈ మూడింటికి చాలా చాలా తేడా ఉన్నది. ఆ సంప్రదాయాలు ఎప్పుడూ వదలకూడదు. ధర్మాన్ని అసలు వదలకూడదు. వ్రతాన్ని స్వీకరించామా చెయ్యకుండా ఉండకూడదు. గురుగారు, వివాహం అనేది యోగమా, సంస్కారమా, ఒప్పందమా? వివాహ ప్రక్రియను ఎలా విశ్లేషించుకోవాలి? వివాహం అనేటువంటిది యోగం కాదు, సంప్రదాయం కాదు, అది సంస్కారము అంటారు. ఒక
మానవుడికి 44 సంస్కారాలు ఉన్నాయి కృతయుగం నాడు. యుగాలు మారుతున్న కొద్దీ ఆయా సంస్కారాలు కూడా తరుగుతూ వచ్చినాయి. కలియుగానికి వచ్చేటప్పటికి కేవలం 16 సంస్కారాలు మిగిలినాయి. షోడశ సంస్కారములు. గర్భాధానము వద్ద నుంచి చిట్ట చివరి సంస్కారం, దాన్ని కూడా సంస్కారం అని అంటారు. ఓ మనిషి మరణించిన తర్వాత ఆ చిట్ట చివరికి చేసేటువంటి కర్మకాండ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం? అంతిమ సంస్కారము అని అంటాం. ఇక దాని తర్వాత ఇక ఏ సంస్కారం లేదు. కనుక ఇవన్నీ 16 సంస్కారాలు. ఆ 16 సంస్కారాలలో వివాహము కూడా ఒక్కటి. ఆ వివాహం జరిగితే తప్ప కొన్ని ధర్మాలు జీవుడు అనుసరించేటువంటి అవకాశం లేదు. భార్య ఉంటే తప్ప చేసే అవకాశం లేనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. అందుకనే జనక మహారాజు అంతటి వాడు కూడా రామచంద్రునకు సీతమ్మను అప్పగిస్తూ ఒక్క మాట చెప్పాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. ఈ నా కూతురైనటువంటి సీతను నీకు అప్పగిస్తున్నా. నా కూతురేమే. ఇయం సీత మమ సుత, నా కూతురు నేను నీకు అప్పగిస్తున్నా. దేని కొరకు? సహధర్మచరీతవా, నీవు చేసేటువంటి ధార్మిక కార్యక్రమములలో సహకరించటం కోసం నీకు నేను అప్పగిస్తున్నా. భార్య లేకుండా చేసేటువంటి కర్మలు లేనే లేవు. గృహస్థు అయిన తర్వాత ఆచమనం చేయాలి అన్నా ఆ నీరు ఎవరు పోయాలి అంటే భార్య పోస్తేనే ఆచమనం చేయాలి. ఒకవేళ ఎడం చేత్తో ఆ ఉద్ధరణి తీసుకుని నీళ్ళిట్టా పోసుకుంటే ఆ నీళ్లు ఉచ్ఛిష్టం అవుతాయి తప్ప మంచి నీళ్ళు అయ్యే అవకాశం లేదు. మంచినీళ్ళు భోజనం చేసేటప్పుడు తీర్థాన్ని మంచినీళ్ళు త్రాగటానికి కూడా పెద్దలు ఏం చెప్పారు? నువ్వు కుడి చేత్తో తాగలేవు. కారణం ఏమంటే ఈ చెయ్యి తిని అంటుతో ఉంటుంది ఆ చెయ్యి. ఆ కారణం చేత దీంతో గ్లాస్ తీసుకుని తాగలేవు నువ్వు, పాత్రను తీసుకుని. ఆ ఎడమ చేత్తో తీసుకుని కూడా దానికి కుడి చేయి అంటించి తాగమన్నారు. శాస్త్రం చెప్పిన మాట. అసలు ఈ అన్నం తినే చేత్తోనే తీసుకుని తాగితే సీసాతో తాగిన ఏ ఇబ్బంది కనబట్టాల. కలి ప్రభావం చేత అనేక రకాలైన ధర్మాలు కుడి చేతితో తీసుకోలేం కనుక ఎడం చేతితో తీసుకున్నప్పుడు, ఎందుకంటే అవి ఉచ్ఛిష్టం అవుతాయి కనుక, తాగకూడదు కనుక ఆ కుడి చేతిని కలిపి తాగమన్నారు. అందువల్ల ఆచమనం చేయాలి అన్నా ఎవరు కావాలి నీకు? భార్య ఉండి తీరాలి. అందువల్ల ఒకానొక సంస్కారము కొరకు వివాహమే తప్ప వేడుక కొరకు కాదు. అదొక సంస్కారం. ఆమెను నిన్ను నీ జీవితాన్ని సంస్కరించడం కోసం ఆవిడ నీ ఇంటికి వచ్చింది. ఆవిడ ఎవ్వరూ కాదు. చండీ సప్తశతి అనే గ్రంథంలో ఓ మంత్రం ఉన్నది. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మవారే నీకు భార్య రూపంలో నీ ఇంటికి వచ్చిందయ్యా, నీ వంశాన్ని అభివృద్ధి చెందించడానికి వచ్చింది అని భావించి భార్యను గౌరవించాలి. భార్య అంటే అది. అంతేగాని జీతం ఇవ్వకుండా ఇంట్లో పనిచేసే పని మనిషి కాదు భార్య. అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెను అమ్మవారితో సమానంగా చూడాలి. ఆమెను అమ్మవారితో సమానంగా చూస్తే వాడు అయ్యవారు అవుతాడు. ఆమెను రాక్షసి అనుకుంటే తాను కూడా రాక్షసి అవుతాడు. అందువల్ల ఎంత జాగ్రత్తగా చూడాలో మన పురాణాలన్నీ చెప్పినాయి. అంత జాగ్రత్తగా చెప్పినాయి. అందువల్ల భార్యను పొందటమే వివాహం. ఉద్వాహము, వివాహం అనే పదం లేదు, ఉద్వాహము అదే వివాహంగా మారింది మన నోళ్లల్లో పడి. అయితే ఆ ఉద్వాహము అనబడేది సంస్కారమే కానీ వేడుక కాదు. ఇవాళ రోజున ఆ పిల్లకు పిల్లవాడికి పెళ్ళి కాకముందే వాళ్ళిద్దరినీ ఓ చోట నుంచోబెట్టి ఫోటోలు తీసి ఫ్లెక్స్ బోర్డులు పెట్టి అనేక రకాలుగా బయట విచిత్రమైనటువంటి కర్మలన్నీ కూడా చేయబడుతున్నాయి. ఇవన్నీ కూడా జరగకూడని పనులు, జరగవలసినవి కావు. కనుక ఖచ్చితంగా అది సంస్కారమే తప్ప వేడుక కాదు, సంప్రదాయం కాదు, ఓ పండగ కాదు. సంస్కారం ప్రతి మనిషికి, అటు పురుషుడికి స్త్రీకి కూడా సంస్కరింపబడటం కోసమే వివాహం.
ఉపనయనం అనేది కొన్ని వర్గాలకే పరిమితం చేశారు, అన్ని వర్గాల వారికి ఎందుకు వర్తించదంటారు? ఉపనయనము అంటే అర్థం ఉప అంటే సమీపే అని అర్థం, దగ్గరకు. ఆనయనము అంటే చేర్చుట, దగ్గరకు చేర్చుట. ఎవరి దగ్గరకు చేర్చుట? పంచశీర్ష ఉపనయనే వినియోగ అని చెబుతున్నది. పంచశీర్షుడు 5 తలలు కలిగిన భగవంతుడెవడో అతడి వద్దకు చేర్చుట. ఎవరు 5 తలలు కలిగినటువంటి వాడు అంటే సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః అని ఇట్లా 5 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క శిరస్సుకు ఒక్కొక్క మంత్రం. ఎవరయ్యా ఆ భగవంతుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. కనుక ఈ పిల్లవాడిని పరమేశ్వరుని వద్దకు చేర్చుటయే ఉపనయనము. కనుక భగవంతుని దగ్గరకు చేర్చడానికి అందరికీ అర్హత ఉన్నది కదా. అందరూ చేర్చవచ్చు, చేర్చకూడదు అనేది లేదు. కానీ ఆ ఉపనయనం జరిగిన తర్వాత భగవంతుని వద్దకు చేర్చడం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను అనుసరించిన వాడు మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం జూబ్లీ బస్టాండ్కి వెళ్ళాలి. ఆ బస్టాండ్కి వెళ్ళాలి అంటే ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గంలో ఉడితే ఆ జూబ్లీ బస్టాండ్కి చేరుకోగలుగుతామా? ఎలా పడితే అలా ప్రయాణం చేస్తే అక్కడికి చేరుకోగలుగుతామా? ఆ మార్గాల్లో వెడితేనే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరగలుగుతాం. అలాగే ఆ భగవంతుని వద్దకు చేరడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళకల్లా ఉపనయనం ఉన్నది. ఆ మార్గాలు అనుసరించలేని వారికి ఆ మార్గం లేదు. బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు 3 వర్ణముల వారికి ఉపనయనం ఉన్నది. ఉపనయనం ఏ వయస్సులో చేయాలో చెప్పబడి ఉన్నది. ఎంత లోపల చేయవచ్చో చెప్పబడి ఉన్నది. ఆ వయస్సు దాటిన తర్వాత ఇక చేయవలసిన ఆవశ్యకత లేదు అని కూడా చెప్పబడి ఉన్నది. ఆయా మార్గాల్లో పెడితే భగవంతుని వద్దకు చేరతాం కదా. ఆ మార్గం ఏదయ్యా అంటే మంత్ర మార్గము అని చెప్పారు. ఆ మంత్రంలో ఒక్కొక్క అక్షరం 2 అక్షరాలతో కలిసి ఉంటుంది. ఒక్కొక్క చోట 4 అక్షరాలతో కలిసిన అక్షరం ఉంటుంది. ఒక్కొక్క చోట 5-6 అక్షరాలతో కలిసిన అక్షరం కూడా ఉంటుంది. ఆ అక్షరాలను పలకటానికి కావలసిన స్థితి నాలుకకు ఉండాలి. ఆ నాలుకకు ఉండాలి అంటే ఆ నియమాన్ని అనుసరించి అతడు జీవనం గడపాలి. స్త్రీలకు కూడా సంధ్యావందనం ఉన్నది అని రామాయణంలో మనకు తెలుస్తున్నది. కనుక అందరికీ చేసుకోవచ్చు, కానీ దాని నియమాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకోవాలి. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.